హాయ్, వెల్కమ్ టు శ్రీ కోయిట్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొడుకు నిలబడాలా పడిపోవాలా అనేది నీ కోడలి మీద ఆధారపడి ఉంది. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, నేను నాతో నటించే వాళ్ళ మధ్యలో ఉన్నానా లేదా నాకు నటించడం రాక ఇలా ఉన్నానా అని. జాబ్ ఉంటే ఇంటికి వెళ్ళడానికి టైం ఉండదు, జాబ్ లేకపోతే ఇంటికి వెళ్ళిన విలువ ఉండదు. మొదలుపెట్టిన కథ ముగిసిపోయింది అనుకుంటా మరో కొత్త కథ కోసం ముందుకు వెళ్తున్నావు. ఈ కథలో అయినా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే అందరూ నాలా ఉండరు. లైఫ్లో చాలా కోల్పోయా, చాలా కిందకి పడిపోయా, ఇసుక రవ్వంత నమ్మకంతో నడుస్తున్నా, కానీ ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతా. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వారిలో పరిస్థితులు తట్టుకొని నిలబడిన వారికన్నా తప్పించుకొని తిరుగుతున్న వారే ఎక్కువ. బంధాలు నిలబడాలంటే ఒకప్పుడు బ్యాలెన్స్గా ఉంటే సరిపోయేది, ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే నిలబడే పరిస్థితి నెలకొంది. మనం చెప్పిన మాటలు అవతలి వాళ్ళు విన్నప్పుడు కాదు, పాటించినప్పుడు నమ్మాలి. మనకు విలువ ఇచ్చారని మారిపోయారని. నిజం చెప్పి బాధ పెట్టొచ్చు, కానీ అబద్ధం చెప్పి ఆనందంగా ఉంచకూడదు. నమ్మకం స్టిక్కర్ లాంటిదే, మొదటిసారి అతికినప్పుడు ఎంత గట్టిగా ఉంటుందో నమ్మకం కూడా అంతే. ఒక్కసారి తీస్తే మళ్ళీ అతకదు, ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. రేపు బాగుంటుందిలే అనే ఆశతో కొన్నాళ్ళు, రేపైనా బాగుంటుందిలే అనే ఆశతో ఇంకొన్నాళ్ళు నవ్వుతూ నెట్టుకొచ్చేస్తున్న జీవితాలు ఎన్నో మన చుట్టూ. దొరకని బంధం. నువ్వు ఎలా అయితే కావాలనుకున్నావో అలాంటి ప్రేమ ఎవ్వరి దగ్గర దొరకదు. ఎందుకంటే అలా ప్రేమించే వాళ్ళందరూ కూడా మోసం చేసి వదిలేసే వెళ్ళి వారిని ప్రేమిస్తారు, నిజాయితీగా ప్రేమించేవాడిని ప్రేమించరు. మనం అనుభవించిన బాధ ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలంటే కొన్ని నిర్ణయాలు కఠినంగానే తీసుకోవాలి. నీ పురిటి నొప్పులను పరిచయం చేసిన తల్లికి నీ గెలుపు గొప్పలు కూడా పరిచయం చేయి. లాస్ట్కి మిగిలేవి ప్రామిసెస్, వాల్యూ, చాటింగ్స్, మెమోరీస్, భరించలేని బాధ. మాటలు లేకపోతే గుర్తులుండవా? గుర్తులు లేకపోతే అసలు జీవితం ఉండదా? జ్ఞాపకాలనికి మరణమే మరుపు, కానీ మరుపుకి మరణమేది? డబ్బు మిమ్మల్ని మార్చదు, అది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మారుస్తుంది. చూడడానికి చిక్కులుగా ఉన్న ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది. లైఫ్ కూడా అంతే. ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. చెప్పుడు మాటలు విన్నంత మాత్రాన ఎవ్వరు చెడిపోరు, వాటిని నిజమని నమ్మితేనే చెడిపోతారు. మనం అనుభవించిన బాధ ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలంటే కొన్ని నిర్ణయాలు కఠినంగానే తీసుకోవాలి. ఈ రోజుల్లో బంధాలు ఏవైనా సరే వైఫైలాగా అయిపోయాయి. దగ్గరగా ఉన్నంత వరకు మనతోనే ఉంటారు, కొంచెం దూరం అవగానే వేరే వారికి కనెక్ట్ అవుతున్నారు. కడుపున పుట్టిన పిల్లలు వదిలేస్తారేమో, కానీ కట్టుకున్నోడు మాత్రం కాటికి పోయే వరకు వదిలేయడు. నచ్చినట్టు ఉండేది పొట్టినిల్లు, నచ్చినట్టు ఉన్నట్టు నటింపచేసేది మెట్టినిల్లు. పూర్తిగా తెలుసుకోకుండా నోరు జారొద్దు, అది కలిగించే గాయం దెబ్బ కంటే ఎక్కువ బాధిస్తుంది. ఒక మనిషిని ప్రేమించాలన్నా
విమర్శించాలన్నా పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాని సగం సగం తెలిసి తెలియక మాట్లాడే మాటలు అంతులేని బాధని ఇస్తాయి. ఒక్కసారి కట్టుకునే చీరను 100 సార్లు చూసే అమ్మాయి జీవితాంతం కలిసి బ్రతికే భర్తను ఎంచుకోవడంలో ఓడిపోతారు. లైఫ్లో చాలా కోల్పోయా, చాలా కిందకి పడిపోయా, ఇసుక రవ్వంత నమ్మకంతో నడుస్తున్నా. కానీ ఊపిరున్నంత వరకు పోరాడుతా. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము. అలాగే మనుషుల్ని చూస్తాం కానీ వారి మనసులో ఏముందో మాత్రం చూడలేం కదా. సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావడమో పెళ్ళి చేసుకోవడం కాదు మావా. అప్పు లేకుండా పోవడం, మనకు అవసరం వచ్చినప్పుడు పక్కనోడి దగ్గర చెయ్యి చాపే అవసరం రాకపోవడం. చాలామంది చనిపోయిన శవాన్ని చూసి భయపడతారు కానీ బ్రతికున్న మనిషి చాలా డేంజర్. ముఖం చూసి మనిషిని పోల్చుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే అవసరాన్ని బట్టి మనిషి ఎన్ని ముఖాలైనా మార్చేస్తున్నాడు.